ఓకే రెడీ కాదు 1 నుంచి 5కి. ఓకే రెడీ 1 2 3 4 5 go. Hello everyone. Welcome to our first vlog with Silly Squad. ఈ వ్లాగ్ అరౌండ్ 10 o'clock చేస్తున్నాం నైట్. ఎందుకు ఈ టైంలో చేస్తున్నాము అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కమాన్. సంగతి ఏంటంటే శ్రేష్ఠ ఆ రోజు లేట్ నైట్ 10-10:30 ఆ టైంలో బయటికి తీసుకెళ్ళమని బాగా పట్టిందనమాట. యూజువల్గా 8 తర్వాత అసలు నేను ఎక్కడికి వెళ్ళను, బట్ ఆ రోజు వెళ్ళడం జరిగింది వర్క్ ఉండడం వల్ల. సో వెళ్ళేటప్పుడు తనని తీసుకువెళ్ళలేదన్న కోపంతో వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా అని కూర్చుని, అందుకని ఇప్పుడు వాళ్ళని రెడీ చేస్తున్నాను బయటికి తీసుకెళ్ళడానికి. సమ్మర్స్లో మొత్తం వాళ్ళ స్కెడ్యూల్ మారిపోయింది. మధ్యాహ్నం బాగా ఆడుకొని ఒక 2-3 hours నాపేసేస్తున్నారు. సో నైట్ పడుకోవడం లేట్ అయిపోతుంది అనమాట. ఇంక ఇట్లాంటి అన్యూజువల్ రిక్వెస్ట్లు, ఎక్కువ క్రాంకీనెస్, టాంట్రమ్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వెళ్ళట్లేదు బయటికి ఇప్పుడు. బయటికి లేదు, బయటికి వద్దు, 10 అయిపోయింది టైం. సరే వెళ్దాం పదా. కింద బాల్తో ఆడిచ్చి కాసేపు మరిపిద్దాం అనుకున్నాను, కానీ లేదు కార్లో వెళ్ళాల్సిందే అంది. సెల్లర్లో అయినా ఒక రౌండ్ అలా తిప్పితే మర్చిపోతుందని అనుకున్నాను, బట్ అది కూడా కాదు, బయటికి వెళ్ళాల్సిందే అని అంది. సరే అని చెప్పి బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్దాం నాన్న అంటే షాపింగ్కి వెళ్దామంది. ఇంకా బై దట్ టైమ్ మై ఫోన్ ఆల్సో ర్యాన్ అవుట్ ఆఫ్ బ్యాటరీ అండ్ మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి షీ వాంటెడ్ టు బై హర్ ఫేవరెట్ చీజ్ అండ్ యోగర్ట్ అండ్ సమ్ ఫ్రూట్స్ అవన్నీ కొనుక్కొని ఈ ఫైనల్లీ మేడ్ అట్ హోమ్ ఎట్ అరౌండ్ 11:30. మరి నైట్ స్టోరీ చెప్పుకొని ఆమె తిన్నాక వాటర్ తాగాక ఆ తర్వాత వాటర్ తాగి ఆమె తిన్నాక ఏం చేయాలి నాన్న? ఆడుకోవాలా? మరి ఎప్పుడు పడుకోవాలి? మార్నింగ్ పడుకోవాలా? మార్నింగ్ మరి స్కూల్కి వెళ్ళక్కర్లేదా? మరి ఎప్పుడు పడుకోవాలి? ఓకే. వాటర్ తాగి ఆమె తిన్నాక ఉప్పేలాక కలుపుకోవాలి. కడుక్కో. ఆ తర్వాత చెప్పలేవా? ఇంకా చెప్పలేదంట నా చెల్లి. And it's a good morning. See who crashed in like a surprise star. లాస్ట్ వీడియోలో ఇంకా మీరు 2 years తర్వాత కూడా గుర్తుపెట్టుకుని మరి ఎలా ఉన్నారు మీ మావయ్య అని అడిగారు. ఇదిగో మా మావయ్య ఇలా ఉన్నారు. పోయిందా లేకపోతే మీరు కట్ చేయించారా? కట్ చేయించారు. జనమైతే నేనే చేసుకుంటా కదా అని చేస్తాడేమో. 100 రూపాయలు దగ్గర మా చుట్టూ కట్ చేసి నవ్వుతారు చైర్మన్ సార్. కానీ మీ అమ్మతో మాట్లాడినిచ్చినట్టు ఉంటుంది. నాకు ఇది ఎప్పుడు వస్తానా ఎప్పుడు పోద్దామా అనిపించింది. గొంతు మార్చి నేనే పాపనంటావా? నాకు గొంతు ఆ మాసం గుర్తురాదు నాకు. నేను కాదు మావయ్య, అమ్మే మాట్లాడి. మా మావయ్య ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఫోన్ చేస్తారనమాట మాకు. ఎప్పుడైనా ఇంకా అమ్మ ఒక 2-3 times ఫోన్ చేసినప్పుడు మాట్లాడలేదు అంటే 4వసారి అమ్మ గొంతు వినిపించరా, చాలా రోజులు అయింది మాట్లాడి, బాగా ప్రేమ అనమాట. ఇంకప్పుడు నేను ఏం చేస్తానంటే అమ్మ ఎక్కడో ఉంటారు బిజీగా, ఇంకా నేనే గొంతు మార్చి చెప్పన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాను. అసలు ఎప్పుడు కనిపెట్టలేదు, కానీ ఈసారి మాత్రం గుర్తుపట్టేశారు. అలా టేక్ కేర్ చేసుకోవాలి. అసలు భలే గుర్తుపెట్టుకుంటాడు, భలే చెప్తాడు బంగారు.
శ్రేష్ఠ ఇస్ సచ్ అ హగ్గర్. తను చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది, మంచిగా హగ్స్ ఇస్తుంది, కిసెస్ ఇస్తుంది, బాగా ప్రేమ చూపిస్తుంది అనమాట. లేచిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వీళ్ళిద్దరిని సాగదీయాలి. మా అమ్మ ఒళ్ళో కూర్చుని ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు, నేను కూర్చుంటానంటే నేను కూర్చుంటానని. ఒక 1/2 అవర్ పాటు మా డే ఇలాగే స్టార్ట్ అవుతుంది రోజు. మావయ్య ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు సీమ చింతకాయలు. తను జనవరిలో ఒకసారి వస్తారు అండ్ అరౌండ్ ఈ టైంలో ఏప్రిల్ మే ఆ టైంలో వస్తారనమాట. జనవరిలోనేమో సంక్రాంతికి పప్పులు వండుకొని తీసుకొస్తారు అండ్ ఇప్పుడేమో మినప్పప్పు అండ్ కందిపప్పు, పెసరపప్పు, పల్సెస్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొస్తారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు స్కూల్కి రెడీ అయిపోవాలి. మార్నింగ్స్ ఎలా ఉంటుందంటే ఒక మ్యారథాన్ లాగా ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరిని రెడీ చేసి ఆన్ టైం స్కూల్కి పంపించాలంటే ఫుడ్కే దగ్గర ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాలి. అంటే వాళ్ళంతటి వాళ్ళు తినడం అలవాటు చేసుకున్నారు. మన్విత్ అయితే మీరు చిన్నప్పుడు వీడియోస్ చూసే ఉంటారు కదా, సో తనంతటి తానే తినేవాడు. శ్రేష్ఠ కూడా 4th మంత్ నుంచి తను ఫ్రూట్స్ పిక్ చేసుకొని చక్కగా తినేది. బట్ ఇండియా వచ్చిన తర్వాత ఎందుకో సడన్గా బాగా పిక్కీ ఈటర్ అయిపోయింది అనమాట. అసలు ఏం చేసినా తినేది కాదు, కింద తిప్పినా తినేది కాదు, టేబుల్ మీద వదిలేసినా తినేది కాదు, ఎలా పెట్టినా అసలు తినేది కాదనమాట. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు నౌ వీఆర్ సీయింగ్ సో మచ్ ప్రోగ్రెస్. ఇంకా షీ స్టిల్ హ్యాస్ హర్ క్వర్క్స్ బట్ షీఈస్ యాక్చువల్లీ టేకింగ్ అ బైట్ ఆర్ 2 ఫర్ రియల్ ఫుడ్. సరే ఓకే, ఉన్నాయి కదా షూస్ బుత్తల్లి. బాయ్ బాయ్. అమ్మయ్య వెళ్ళిపోయారు. ఇదే ఫీలింగ్తో ఉంటాము, ఎందుకంటే ఆ ఒక్క 2-3 అవర్స్ మాత్రమే మాకు మా పనులు మేము చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో రీసెంట్ పోస్ట్ అండ్ వీడియోస్ చూసి నేను సన్నగా అయ్యానని అండ్ ఏం డైట్ ఫాలో అవుతున్నానని అప్పుడే మెసేజెస్ వస్తున్నాయి. నేను ఏం డైట్ ఫాలో అవ్వట్లేదు, రెగ్యులర్గా తినేవే. ఇంట్లో మనం ఏమైతే అన్నం కూరలు తింటామో అండ్ దోసాసు, ఇడ్లీసు అన్నీ నార్మల్గానే తింటున్నాను. జస్ట్ టైం టు టైం తింటున్నాను. విప్ప పూలు ఇవి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంట మాయా. తినడానికనే తెచ్చింది కానీ తినట్లేదు. మినప్పప్పే. పొట్టు తీయలేదు, పొట్టు తీయకుండా చేశారు. ఏ బాగాలేదా? బాగుందా బాగాలేదా? పొట్టు తింటే మంచిదని అమ్మ అన్ని పొట్టుతోనే చేస్తుంది. అండ్ హియర్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ ఐ సెట్ సమ్ టైమ్ టు జాట్ డౌన్ మై ప్లాన్స్ ఫర్ ద డే. ఆ రోజు ఏం కొలాబరేషన్స్ ఉన్నాయి ఆర్ నెక్స్ట్ కొలాబరేషన్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, లేదంటే లాస్ట్ ఇయర్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, అది మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. సో దానికి సంబంధించిన ప్లాను, ఆర్గనైజేషన్ అవన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకోకపోతే నా బ్రెయిన్ పనిచేయదు. ఇట్స్ 12:30 అండి. పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను స్కూల్కి. వాళ్ళు మార్నింగ్ 9 o'clock వెళ్తారు అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 12కి శ్రేష్ఠ అండ్ 12:30కి మన్విత్ వచ్చేస్తారనమాట. ఇలా దింపడం మేము కొంచెం ఏదో బ్రీతింగ్ స్పేస్ దొరికింది అని అనుకునే లోపే మళ్ళీ పికప్ టైం అయిపోవడం. ఓయ్ పుట్టమ్మా, పదా. ఓకే, దట్ ఈస్ సో నైస్. ఇవాళ కూడా మనము ఎథ్నిక్ డే మర్చిపోయాం కన్నయ్య. చాలా బాగుంది. మర్చిపోయాం మనం ఇవాళ నార్మల్ డ్రెస్ వేసుకెళ్ళడం. ఇంకా యూనిఫామ్లోనే వెళ్ళిపోయారు మీరిద్దరు. భలే చేసావే, నువ్వే చేసావా ఇది? ఓ వెరీ నైస్, వెరీ నైస్. నువ్వేం చేసావు పుస్తల్లి? వాటర్ మెలన్ చేసావా నువ్వు? ఓ ఇది ఎప్పుడుదో కదా, ఇది వాటర్ మెలన్ డే రోజుది కదా. ఇంకా మీరిద్దరు నా బ్యాగ్ చుక్కెట్టినారు. పోయిందా? పెయింటింగ్ పోయిందా? భలే వేసావు పుత్తల్లి, నువ్వే వేసావా ఇది? చాలా బాగుంది నాన్న. మ్యాంగోస్ ఉన్నాయి, ఎంతో అడుగుదామా? కొబ్బరి నీళ్ళు తాగుది కానీ మ్యాంగోస్ కూడా అడుగుదామా? బుత్సల్లి పరిగెత్తకు.
వాళ్ళ స్పోర్ట్స్ డేలో ఏం చేసావు స్కూల్లో? స్కూల్లో ఆడుకున్నావా? ఏం గేమ్స్ ఆడావు? టాయ్స్ తో ఆడావా? కానీ నువ్వు నేనేమన్నా ఒక్కట్టుకోవాలన్నా వస్తే కానీ నాకు నేర్పిద్దలే టీచర్కి తెలియలేదు. ఓకే. నేను ఏవీ రూమ్కి వెళ్ళా. ఏవీ రూమ్కి వెళ్ళావా? రైమ్స్ చూసావా? ఓకే. మళ్ళీ రేపు హాలిడే కదా, రంజాన్ అని. బేసిక్గా నీకు ఫ్రైడే హాలిడే వచ్చింది. ఫ్రైడే, సాటర్డే, సండే, తర్వాత మండే వెళ్ళావు, మళ్ళీ నిన్న ఉగాది హాలిడే, మళ్ళీ ఇవాళ వెళ్ళావు, రేపు ఈద్ హాలిడే, ఆ తర్వాత శ్రీరామనవమి హాలిడే. అన్ని హాలిడేసే నీకు. ఎందుకు తోసావు నువ్వు అన్నయ్యని? షూస్ తీసి లోపల ర్యాక్లో పెట్టండి. వెరీ గుడ్. అటు సైడ్ పెట్టు, అటు సైడ్ పెట్టు. ముసలి లోపల పెట్టినానా? శ్రేష్ఠ, నువ్వు తినకపోతే వదిలే నాన్న, ఎందుకు అలా చేస్తున్నావు? దిస్ ఇస్ శ్రేష్ఠాస్ వే ఆఫ్ అలగడం అనమాట. సో ఇందాక నేను గట్టిగా మాట్లాడాను కదా, ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ మా మమ్మీ దగ్గరికి వచ్చి కిచెన్లో స్టూల్ వేసుకొని కూర్చుని అలుగుతుంది. ఏదో యుద్ధం అన్నా చేస్తుంది, లేకపోతే ఇలా సైలెంట్గా కూర్చుని అలుగుతుంది కాసేపు. And here I am ready for lunchtime messes and cleaning up after. ముసలి ఓన్లీ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తో తినకు. ఓన్లీ రైట్ హ్యాండ్ తోనే తింటాము ఫుడ్. కన్నయ్య, నాన్న, ఈ పామ్ లో ఫుడ్ టచ్ అవ్వకూడదు తినేటప్పుడు. ఓన్లీ ఫింగర్స్ మీదగా తినాలి. అట్లా నాకకూడదు ఆమె తినేటప్పుడు. ఓన్లీ ఫింగర్స్ ఇలా తీసుకుని ఇలా ఇలా తినాలి. చెప్పానంటే నువ్వు ఇంకా ఎక్కువ చేస్తావు బుత్తల్లి. భలే తింటుంది బుత్తల్లి, గుడ్ జాబ్ చేస్తుంది. అలా అంటకుండా తినాలి. బై మిస్టేక్ అంటే పర్వాలేదు. వెరీ గుడ్, గుడ్ జాబ్. ఇంకా చికెన్ కావాలా? అన్నం కూడా తిను, కొంచెం అన్నం కూడా తింటూ ఉండాలి. కొన్నిసార్లు టూ మచ్ ఇండిపెండెన్స్ కూడా తట్టుకోలేమండి బాబు. శ్రేష్ఠ ఇస్ లైక్, నేనే అన్నం పెట్టుకోవాలి, నేనే కూర వేసుకోవాలి, నేనే పెరిగేసుకోవాలి, నేనే అన్నం కలుపుకోవాలి. ఆ ప్రాసెస్లో సగం కింద సగం మీద ఫుడ్ వేస్ట్ అయిపోతుందని గుండె దడదడలాడిపోతూ ఉంటుంది. ఈవెన్ దో ద మెస్ కెన్ బీ అ హ్యాండ్ఫుల్ టు క్లీన్ అప్, సీయింగ్ దెమ్ లెర్నింగ్ టు ఫీడ్ దెమ్సెల్వ్స్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. చియర్స్ 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 టు మెనీ మోర్ మెస్సీ మీల్స్ అండ్ మైల్ స్టోన్స్. నేను చెప్పాను కదా, శ్రేష్ఠతో సాలిడ్ ఫీడింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బట్ ఇట్స్ బిన్ అ జర్నీ ఫిల్డ్ విత్ పేషెన్స్, లాట్స్ ఆఫ్ పేషెన్స్, పర్సిస్టెన్స్ and whole lot of food experiments that ended up in the trash anamata. But seeing her eat even a little better now makes it all worth it. దెన్ ఇట్స్ ఆన్ టు మై ఓన్ బిజినెస్. స్టార్టింగ్లో చెప్పాను కదా బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పి. సో దానికి సంబంధించిన ఆర్డర్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు టేక్ అ మూమెంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు సంథింగ్ నియర్ అండ్ డియర్ టు మై హార్ట్. మై ఎథ్నిక్ ఫ్యాషన్ లేబుల్ అండి, పేరు మృద. ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ సిన్స్ ఐ స్టార్టెడ్ ఓవర్ అన్ ఇయర్ ఎగో అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ నో లుకింగ్ బ్యాక్. అండ్ నేను ఫ్యూచర్లో ఇంకా మాట్లాడతాను దీని గురించి. మృద ఈజ్ నాట్ జస్ట్ అన్ యావరేజ్ ఫ్యాషన్ బ్రాండ్. ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఐ నో సమ్ ఆఫ్ యూ మైట్ బీ వండరింగ్ వై ఐ హ్యావ్ బిన్ MIA ఆన్ యూట్యూబ్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. మృదాలో నేను బిజీ అయిపోవడం, అండ్ అపార్ట్ ఫ్రమ్ మృద ఐ హ్యావ్ ఆల్సో been diving headfirst into learning all sorts of new things behind the scenes. సో అవన్నీ కూడా ఐల్ స్పిల్ ద డీట్స్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్. సో ఇక్కడ నా ఆర్డర్ ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అంటే రోజు ఈవినింగ్ పర్సనల్గా నేను అన్ని ఆర్డర్స్ చెక్ చేసుకుని డిస్పాచ్కి పంపిస్తాను అనమాట. And that's it, Andy. That's a wrap for today's vlog. Until next time, stay silly, stay chaotic, and I'll catch you in the next vlog. Bye bye.